112 బృందాలు రాష్ట్రంలో జల్లెడబట్టడానికి పోయారట. మనమేమో కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు కోవిడ్ ఎక్కడుందో పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టి జల్లెడ పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తన పరిపాలనలో ఉన్న పెన్షన్లు తొలగించడానికి జల్లెడ పడుతున్నాడు. ఎవరెవరికి తీసేయొచ్చు, ఎలా తీసేయొచ్చు, పార్టీ వాడా కాదా, పార్టీ వాడైనా కూడా జన్మభూమి కమిటీ సంతకం ఉందా లేదా, జన్మభూమి కమిటీ సంతకం ఉన్నా సరే పైన ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు. ఇన్ని ప్రామాణికాల ద్వారా మళ్ళీ పెన్షన్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి బృందంలో ఆర్థోపెడిక్ సర్జను, జనరల్ మెడిసిన్, స్థానిక పిహెచ్ఓ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారట. ఎందుకంటే ఇంతమంది మేమే అడగట్లేదండి. నీ 39 లక్షల మంది ఉన్న సంఖ్యని 65 లక్షలకు పెరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అథారిటీ ఎవరి దగ్గర ఉందండి? సచివాలయ వ్యవస్థలో ఉంది. పూర్తిగా క్వాలిఫైడ్ డాక్టర్లతో, ప్రభుత్వ డాక్టర్లతో సర్టిఫై చేసి ఇతను వికలాంగుడు అని నిర్ణయిస్తేనే అతనికి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేసినప్పుడు ఈ 25,000 మందికి మీరు రేపు డిస్క్వాలిఫై చేస్తే ఆ డిస్క్వాలిఫికేషన్ అయ్యాడు అని అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కూడా ఎఫెక్ట్ అవుతాడా? అంటే వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి తొలగించేస్తారా? తొలగించాల్సిందేగా. మరి తప్పుడు పత్రం ఇచ్చిన డాక్టర్ని తొలగించాల్సిందే కదా.